పార్కిన్సన్స్ వ్యాధిలో స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5 వరకు 5 స్టేజ్లు ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే లైట్ గా ఒకవైపు చెయ్యో కాలో వనకడం, కొంచెం స్టిఫ్నెస్, టైట్నెస్ అట్లా వచ్చి కొంచెం పనులు స్లో అవడం అట్లా అవుతుంది. కాకపోతే ఇదంతా చాలా మైల్డ్ గా ఉండి వాళ్ళ పనులన్నీ వాళ్ళు బాగా చేసుకుంటారు, పెద్దగా ఇబ్బంది పెట్టదు. సో ఈ స్టేజ్ వెరీ వెరీ అర్లీ. దీంట్లో పెద్దగా మెడిసిన్స్ కన్నా ఎక్సర్సైజెస్ అట్లా చేసుకొని లైట్ గా వణుకుంటే చూసి చూడకుండా వదిలేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ సెకండ్ స్టేజ్ అనేది ఏమవుతుందంటే రెండో వైపు కూడా రావచ్చు. రెండో వైపు కూడా వణుకు, కొంచెం చేసే పనులు ఇంతకు ముందు కన్నా కొంచెం ఎక్కువసేపు పట్టొచ్చు. అంటే రాస్తున్నాను అంటే హ్యాండ్ రైటింగ్ కొంచెం ఇబ్బంది, ఎక్కువ టైం పట్టడం, రాయటానికి, స్నానానికి ఎక్కువ టైం పట్టడం, ఇట్లా టైం ఎక్కువ తీసుకోవచ్చు. సో ఈ స్టేజ్ లో కొంతమందికి మెడిసిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో స్టేజ్ 1, స్టేజ్ 2 ఈ రెండు అర్లీ పార్కిన్సన్స్ అంటాం, అంటే స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఉంది అని. సో ఎవరి ఆధారం అక్కర్లేదు, మన పనులన్నీ మనం చేసుకోవచ్చు. స్టేజ్ 3 ఇది మిడిల్ అన్నమాట, మధ్యలో స్టేజ్. ఈ స్టేజ్ 3లో ఏమవుతుంది అంటే నడకలో కొంచెం తేడా రావచ్చు. బ్యాలెన్స్ అనేది కొంచెం సరిగ్గా లేకపోవడం వల్ల పడే ఛాన్స్ ఉంటుంది. సో నడుస్తా ముందుకు పడిపోవడం అట్లాంటివి జరగవచ్చు. ప్లస్ ఈ కదలికలు కూడా ఇంకొంచెం స్లో అవుతాయి. ఈ స్టేజ్ లో ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిందే. నెక్స్ట్ ఫ్యూచర్ సర్జరీ, DBS అనే సర్జరీ ఉంటుంది పార్కిన్సన్స్ కి. సో ఎప్పుడు ఎట్లా అనేది మనం ఈ స్టేజ్ లో ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే సర్జరీ ఎక్స్పెన్సివ్ కూడా, మనీ అరేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఈ మిడిల్ లో ఉండే స్టేజ్ లో, ఈ స్టేజ్ 3లో మనం నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఇంకా ఆలోచించాలి. మెడిసిన్స్ ఒక్కటే ఫ్యూచర్ లో సరిపోకపోవచ్చు అని. నెక్స్ట్ స్టేజ్ 4, స్టేజ్ 5 ఈ రెండు స్టేజ్ లో అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ అంటాం, అంటే కొంచెం పార్కిన్సన్స్ ఎక్కువగా ఉంది అనే స్టేజెస్. సో స్టేజ్ 4లో మనకి వేరే వాళ్ళ హెల్ప్ అవసరం పడిద్ది. అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అట్లాంటప్పుడు కొంచెం హెల్ప్ అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. బాగా స్లో అవుతారు, మెడిసిన్స్ పనిచేస్తుంటాయి కానీ అంత రిలీఫ్ అనేది రాకపోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్ 5 అనేది ఏంటి అంటే కదలలేని స్టేజ్. సో వీల్ చైర్ లో కానీ మంచం మీద కానీ వస్తారు. సో ఈ స్టేజ్ 5 వరకు మనం వెయిట్ చేయకూడదు. స్టేజ్ 3 ఆ టైంలోనే మనం సర్జరీ గురించి ఆలోచించుకోవాలి. ఒకసారి మంచం మీదకి వచ్చిన తర్వాత, బాగా అడ్వాన్స్డ్ అయిన తర్వాత మరి కదలలేని స్థితిలో మనం సర్జరీలు చేసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కాబట్టి అంతవరకు మనం వెళ్ళనివ్వకుండా కొంచెం ముందుగానే స్టేజ్ 4 ఆర్ స్టేజ్ 3కే మనం కొంచెం అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్ ని మనం చేంజ్ చేసుకోవాలి. అవసరం అయితే సర్జరీకి వెళ్ళిపోవాలి. సో ఈ స్టేజ్ 1 టు స్టేజ్ 5కి ఎంత కాలం పట్టొచ్చు అంటే ప్రతి పేషెంట్, పార్కిన్సన్స్ పేషెంట్ డిఫరెంటే. ఒక పేషెంట్ లాగా ఇంకొక పేషెంట్ ఉండరు. సో ఆ పేషెంట్ ని చూసి ఆయన ఇట్లా ఉన్నాడు కదా, నాతో పాటే మొదలైంది కదా, అట్లా మనం కంపేర్ చేసుకోలేం. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు.